ఎన్టీఆర్ సినిమాలు హిట్ అవ్వచ్చు లేదా ఫ్లాప్ అవ్వచ్చు, కానీ ఒక నటుడిగా ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. తన యాక్టింగ్ స్కిల్స్ గురించి ఎవ్వరూ తక్కువగా మాట్లాడలేదు. కానీ వార్ 2 విడుదలైన తర్వాత బాలీవుడ్లో ఓ ముఠా బయలుదేరింది. ఎన్టీఆర్ స్టామినాను తక్కువ చేసి మాట్లాడుతూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. వార్ 2 సినిమా బాలీవుడ్ జనాలకు సైతం నచ్చలేదు. ఈ సినిమాలో కథ బలంగా లేదు, క్యారెక్టరైజేషన్లు చాలా వీక్గా ఉన్నాయి, టేకింగ్ మేకింగ్ అంతా పైపైన ఆడంబరాలే. కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ అయితే చాలా వరకు తేలిపోయాయి. అందరూ కూడా యాక్షన్ ఫిట్స్ చూసి నవ్వుకుంటున్నారు. ఇవన్నీ ఓకే, కానీ అయాన్ ముఖర్జీ టేకింగ్, యష్ రాజ్ వైఫల్యాల గురించి మాట్లాడకుండా ఎన్టీఆర్ నటన టార్గెట్ చేయడం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. అంటే ఈ ఫ్లాప్కి ఎవరో ఒకరి మీద నింద వెయ్యాలి కాబట్టి వాళ్లకు ఇప్పుడు ఎన్టీఆర్ దొరికాడన్నమాట. తెలుగు హీరోల్ని తక్కువ చేసి మాట్లాడడం బాలీవుడ్కి ఇదేం కొత్త ఏం కాదు. ఇదివరకు రామ్ చరణ్ తుఫాన్ సినిమా చేసినప్పుడు కూడా ఇలాగే జరిగింది. జరగాల్సిన డ్యామేజ్ కంటే ఎక్కువ డ్యామేజ్ జరగడం కారణం బాలీవుడ్ మీడియానే. ఆదిపురుష్లో ప్రభాస్ లుక్స్ పైన కూడా ఇలాగనే దారుణంగా కామెంట్లు చేస్తారు. దీని అంతటికీ కారణం ఒకటే, తెలుగు హీరోలు బాలీవుడ్లో ఎదగకూడదు, అక్కడ సినిమాలు చేయకూడదు అనే ఆలోచన మాత్రమే. తెలుగులో 70 సినిమాలు హిందీలో ఆడొచ్చు, కానీ ఓ తెలుగు హీరో స్ట్రైట్గా హిందీలో సినిమా చేయకూడదు. ఇది వాళ్ళ టార్గెట్. వార్ 2లో ఎన్టీఆర్ని టార్గెట్ చేసింది కూడా ఎందుకే.